రాజేష్ నాయుడు, మాధురి సాహితీబాయ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి నంద్యాల జిల్లా మహానందిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మాధురి తండ్రి తనకు చెందిన ఆస్తిలో ఎటువంటి వాటా ఇవ్వనని రాజేష్ నాయుడుతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇద్దరు సిమెంట్ నగర్లో కాపురం చేస్తూ సంతోషంగా ఉన్నారు. మాధురి 2 నెలల గర్భిణి కావడంతో తన తల్లిని చూడాలన్న కోరికను భర్తకు చెప్పడంతో సరేనని పంపేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మాధురిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకొని చిత్రహింసలకు గురిచేసి గర్భ విచ్ఛిత్తి చేయించి గుండు కొట్టించి ఇబ్బంది పెట్టారని భర్త చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం తాడపల్లి సిఐ నుండి తనకు ఫోన్ వచ్చిందని, మాధురి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని చెప్పడం జరిగిందని రాజేష్ నాయుడు చెప్పడం జరిగింది. తన భార్య ఆత్మహత్య చేసుకోదని, కుటుంబ సభ్యులే తన భార్యను హత్య చేశారని, దీనికి అంతటికీ కారణం ఎస్సీ కమిషన్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందని ఆరోపించాడు. ఈ మేరకు తన భార్యను హత్య చేశారని, అందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని రాజేష్ నాయుడు వేడుకున్నారు. మా భార్య పేరు ఎస్ఎన్ మాధురి సాహితీబాయ్. మేము మార్చి 5 మహానందిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుని ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. వస్తే 2 టౌన్లో మాకు రిఫర్ చేశారు యుగేంద్ర బాబు సారు. చేసిన తర్వాత కమ్మగిరి రాముడు సారు మాట్లాడి మళ్ళీ 7th మళ్ళీ మమ్మల్ని పిలిపించాడు. పిలిపిస్తే 3 టౌన్లో మమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడిస్తే ఆ రోజు వాళ్ళ డాడీ ఈ ఇష్టపూర్వకంగానే మాకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేయించినాక ఆ రోజు ఆస్తులకి సంబంధం లేకుండా ఆ పాపతో నాతో బాండ్ తెప్పించుకొని కూడా సంతకం చేయించాడు. ఆ బాండ్ కూడా ఇక్కడే ఉంది. ఉన్న తర్వాత 6 months మేము లివింగ్లో ఉన్నాము. కర్నూలులో ఉన్నాను. కర్నూలు నుంచి సిమెంట్ నగర్కి వచ్చాను. సిమెంట్ నగర్కి వస్తే గణపతి పండుగకి వస్తే ఆ పాప 2 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీని చూడబుద్ధి అయిపిస్తుందని నాకు కూడా చెప్పింది. చెప్పిన తర్వాత నేను కూడా మెసేజ్ చేసింది వాళ్ళ మమ్మీకి. చేస్తే అమ్మ చూడబుద్ధి అయిపిస్తుంది మిమ్మల్ని అంటే వస్తావా అని అడిగింది వాళ్ళ అమ్మ. అంటే చెప్తాలే అనింది. అనిన తర్వాత ఎప్పుడు అంటే ఆ రోజు పొద్దున్నే వాళ్ళ మమ్మీ వాళ్ళు 6:30 7:30కి వచ్చేసినారు సిమెంట్ నగర్కి. వచ్చేసి డైరెక్ట్ బేదంచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుచుకొని పోయారు. పిలుచుకొని పోతే మమ్మల్ని ఎస్ఐ సార్ దగ్గర, సిఐ సార్ దగ్గర కూడా ఆ పాప చెప్పింది, నేనైతే ఫోన్ మమ్మీ నేను వాంతోనే ఉంటాను అని చెప్పింది. అంటే వానికి జాబ్ లేదు కదా అమ్మ అది అని చెప్తే అక్కడ ఉన్న సిఐ సార్ వెంకటేశ్వరరావు సార్ కూడా అప్పుడు ఫస్ట్ కూడా జాబ్ లేదు కదమ్మా అంటే అవును మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం సార్, ఇప్పుడు ఏ రీజన్ చెప్పి పోతావమ్మా అని అడిగితే ఇట్లా జాబ్ లేదు అందుకు మాకు ఏదో ఒకటి రాసి ఇచ్చిపోవాలని చెప్పి వెంకటేశ్వర సార్ అంటే ఇట్లా మాకు జాబ్ లేదని చెప్పేసి ఆ పాప రాసి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకొని నేను వస్తా అని చెప్పింది. పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుచుకొని పోయినారు. ఆ 2 months ప్రెగ్నెన్సీ కూడా తీసేపించారు. ట్యాబ్లెట్ లేపించి ఆ పాప 1 ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి కొట్టి ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. తర్వాత ఆ పాపకి ఎప్పుడు ఆ పాపకి సెల్ కాంటాక్ట్ అసలు లేదు, స్విచ్ ఆఫ్ చేయించారు. వాళ్ళ డాడీది కూడా నేను అప్పుడప్పుడు కాల్ చేసా వాళ్ళ డాడీకి. చేస్తే వాళ్ళ డాడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఆ పాపకి తర్వాత అక్కడికి వెళ్ళినాక గుండు చేయించినారు ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి. అలా ఒక ఐఏఎస్ అధికారం అయ్యింది మాకు చాలా పెళ్లి చేసుకున్నప్పుడు మానందిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ చాలా బెదిరించాడు. నైట్ 1 వరకు కూడా ఇక్కడ స్టేషన్లో మేము ఇదే ఇక్కడ ఉన్నాం. 1 వరకు అమన్సి రాజమండ్రి వస్తున్నానంటే రాజమండ్రిలో ఉండే ఒక జేసీ జాయింట్ కలెక్టర్ అయ్యుండి ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడలాడంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడినాడు. ఇప్పుడు కూడా తాడేపల్లిలో బాబా చనిపోయింది. నాకు తాడేపల్లి సిఐ ఫోన్ చేశాడు 4:10 నుంచి 4:30 లోపల చేసి ఇట్లా ఆ పాప చనిపోయింది, మీకు తెలుసా నువ్వు మాధురి వాళ్ళ వైఫ్, మీ వైఫ్ మాధురి అంట అని చెప్తే అవును సార్ అన్న, వాళ్ళ పేరెంట్స్ ఎటువంటిది మాకు చెప్పలేదు అని చెప్పిన. అనిన తర్వాత వాళ్ళ డాడీ ఇప్పుడు అక్కడ మాకు పోస్ట్ మార్టంకి కానీ ఏ దానికి ఏం పిలవలేదు. ఇప్పుడు ఆడే తాడిపడిలో ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడో తెలియదు. జాబ్ అంటే జాబ్ ఎక్కడ చూసినా ఆయననే ఇప్పియలేదు. ప్రతి ఒక్కరికి చెప్తాడు, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, మా రిలేషన్స్కి అందరికి ఫోన్ చేస్తాడు, అందరికి భయభ్రాంతులకు గురి చేశాడు. ఒక ఐఏఎస్ అయ్యుండి అట్లాంటివి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను. మా భార్యని హత్యనే చేశారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి రోజు ఫోన్ చేసి టార్చర్ చేశారు వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి.
ఇట్లా బాబాని ఎట్లా పెట్టుకుంటున్నాను మీరు ఇంట్లో అంటే, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ రోజు టార్చర్ పెడుతున్నారంట. ఆ మెసేజ్లు పెట్టింది. అక్కడ పోయినాక నేనే మోసపోయినా అని కూడా ఆ పాప మెసేజ్లు చేసింది నాకు. మొత్తం కలిసి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్సే చంపారు. ఆ పాప అయితే ఆత్మహత్య అయితే చేసుకోదు. చెప్పింది కూడా పాప నేనైతే హ్యాంగింగ్ చేసుకోను అని కూడా చెప్పింది ఆ పాప. వాళ్ళ డాడీ చంపేసినాడు. నాకు నిన్న 4 తెలిసింది. మామూలుగా ఊర్లో అనుకుంటున్నారు కానీ హ్యాంగ్ చేసుకుంది అట్లా ఇట్లా అని. నాకైతే తెలియదు. నాకు సిఐ తాడేపల్లి సిఐ నాకు 4:10 ఆ బయలులో ఫోన్ చేశాడు. ఎస్పీ సార్ గారికి మాకైతే న్యాయం చేయాలి. నాకైతే ఒక భర్తగా ఉండి ఇంతవరకు నాకు ఏం తెలియదు అక్కడ నుంచి సమాచారం. పోస్ట్ మాస్టర్ చేస్తున్నారా లేదా తెలియదు. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అట్లా చేస్తాడని ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పండి అని నేను ఎస్పీ సార్ని అడగాలనుకుంటున్నాను. వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది. ఆ పాప మెసేజ్ కూడా చేసింది. మామ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు నన్ను. నేను చనిపోతే నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే మా వాళ్ళు నిన్ను వదిలిపెట్టారని కూడా మెసేజ్ చేసింది. లాస్ట్ మెసేజ్ ఇదే. అందుకు నేను తాడేపల్లికి పోలేకుంటున్నాను. నాకు ఎట్లున్న డిపార్ట్మెంట్ మొత్తం న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. చట్టపైన చర్యలు వాళ్ళ డాడీ పైన ఒక ఐఏఎస్ అయి ఉండి వాళ్ళ డాడీ పైన మొత్తం చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని ఎస్పీ సార్ని కోరుతాను.